పరివర్తన స్థలము. రెండవది నింద తొలగించినటువంటి స్థలము. మూడవది విజయానికి సిద్ధపరిచినటువంటి స్థలం, యుద్ధానికి సిద్ధపరిచినటువంటి స్థలం. మళ్ళీ చెప్తారా? గిల్గాల్ అనగా పరివర్తన కలిగిన స్థలము. రెండవది నిందను తొలగించే స్థలం. మూడవది విజయానికి సిద్ధపరిచిన స్థలం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదువుతారా? దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాం. యెహోషువ పుస్తకము 5వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదివి నాకు వినిపిస్తారా? 5వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ పుస్తకము. వాక్యాలను నేర్చుకోండి, మీరు బాగుపడతారు. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్త అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలును అను పేరు, ఆ చోటుకు గిల్గాలును పేరు వచ్చింది. అయితే దేవుని బిడ్డలు ఐగుప్తు నుంచి ఎక్కడ కానాను ప్రాంతానికి దేవుడు పంపిస్తున్నప్పుడు వాళ్ళు గిల్గాలు అన్న ప్రాంతానికి వచ్చారు. ఆ గిల్గాలు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఆ స్థలములో నిలబడినప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నటువంటి మాట. ఈ స్థలము పరివర్తన కలిగినటువంటి స్థలము, ఈ స్థలము నిందను తొలగించే అటువంటి స్థలము, ఈ స్థలము యుద్ధానికి విజయానికి సిద్ధపరిచినటువంటి స్థలం అని దేవుడు యెహోషువకు చెప్తున్నటువంటి మాట. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనము మనం ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనలందరినీ ఆయన ఒక చోటుకు తీసుకొని వచ్చాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ చోటే గిల్గాలను. అయితే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే పరివర్తన కలిగి మనం జీవించాలి. ఈ స్థలములో ఏ విధంగా జీవించాలి? పరివర్తన కలిగిన వారిగా మనము జీవించాలి. పరివర్తన కలిగినటువంటి వారిగా జీవించడానికి మొట్టమొదట వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు 40 సంవత్సరాలు అక్కడ వాళ్ళు సున్నతి చేయబడలేదు. అయితే సున్నతి చేయబడినటువంటి వాళ్ళంతా యుద్ధశీరులు మరణించారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ దేవుడు మీరు పరివర్తన కలిగి జీవించాలంటే మొట్టమొదట మీరు ఏం చేయాలంటే మీరు సున్నతి చేయబడాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్పారా? ఇంకొకసారి గట్టిగా చెప్పాలి. సున్నతి చేయబడాలి. దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు సున్నతి చేయబడాలి. మీరు పరివర్తన కలిగినటువంటి ప్రాంతంలో ఉన్నారు గనక మీరు పశ్చాత్తాప హృదయులై పరిశుద్ధత కలిగి జీవించాలంటే మొట్టమొదట మీరు ఏం చేయాలంటే సున్నతి చేయబడాలి.
సున్నతి చేయబడితే మీరు పరిశుద్ధత కలిగి జీవిస్తారు అని దేవుడు చెప్పగానే ఆ మాట ప్రకారంగా అక్కడ ఆ మాట చదువుతారా మీకు వినిపిస్తారా? నేను ఆ మాట చదువుతారా? యెహోషువ పుస్తకము 5వ అధ్యాయము 7 నుంచి 8 వరకు. 7 నుంచి 8 వరకు. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు కనుక వారికి సున్నతి చేయించను. ఎలా అనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాలెములోనే చోట్ల నిలిచిరి. పాలెములోనే తమ చోట్ల నిలిచిరి. ఎక్కడ నిలిచారంటే వీళ్ళు గిల్గాల్ అనే ప్రాంతంలో నిలిచారు. ఎందుకంటే మొట్టమొదట సున్నతి చేయబడాలి. ఎందుకంటే ఆ 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ప్రయాణంలో సున్నతి చేయబడలేదు. దేవుడు అక్కడ స్థలానికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మీరు మీ పిల్లలకు సున్నతి చెయ్యాలి. ఆ సున్నతి చేయబడిన తర్వాతనే మీరు మళ్ళీ ప్రయాణమై బయలుదేరాలని దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా సున్నతి చేయబడారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ సున్నతి చేయబడిన దాకా అక్కడనే వాళ్ళు ఆగి ఆ తర్వాత ప్రయాణమై మొదలు పెట్టారు. అందుకనే దేవుని బిడ్డలారా, సున్నతి అనగా కొత్త నిబంధన గ్రంథములో బాప్తిస్తానికి సాదృశ్యం. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. సున్నతి అనగా కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి అది బాప్తిస్తానికి సాదృశ్యం వస్తుంది. అంటే సున్నతి చేయబడటం అంటే పాత జీవితానంతా పరివర్తన కలిగినటువంటి స్థలములో పాత జీవితానంతా మీరు తీసివేయాలి. పోయిన నెలకెళ్ళి ఈ నెల వరకు దేవుని ఆరాధిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీరు ఎక్కడైతే దేవునికి అవమానముగా మీరు జీవించారో, దేవునికి అనుకూలంగా మీరు జీవించకుండా ఉన్నారో, దేవుడు చెప్తున్నటువంటి మాట, ఈ పరివర్తన కలిగినటువంటి స్థలములో మీరు దేవుని ఎద్దట పశ్చాత్తాపడి, స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మీరు పరిశుద్ధత కలిగి పశ్చాత్తాపముతో మీరు ఎప్పుడైతే ఉంటారో ఈ నెల మొదలుకొని వచ్చే నెల వరకు మీరు మీ కుటుంబాలలో దీవెనలు పొందుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ప్రతి ఒక్కరిని సున్నతి చేయకుంటే దేవుడు అక్కడి నుంచి మరి ప్రాంతానికి పంపించట్లేదు. కారణం ఏంటంటే సున్నతి చేయబడినప్పుడు మీరు పరిశుద్ధత కలిగి జీవిస్తారు. ఎందుకంటే నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండాలంటే మీరు సున్నతి చేయబడాలి. అయితే ఆ మాటకు వచ్చేస్తారా? కొలస్సీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదివి వినిపిస్తారు నాయన. కొలస్సీకి రాసిన పత్రిక. మీరు క్రీస్తు సున్నతి యందు శరీర ఎచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడినని సున్నతి పొందితిరి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టి
గట్టిగా. నాన్న మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తావా? మీరు క్రీస్తు సున్నతి యందు శరీర ఎచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. అక్కడ పాత నిబంధన గ్రంథములో చేతులతో చేయబడినటువంటి సున్నతి అంటే ప్రభు ఎంత చక్కగా అక్కడ మాట్లాడుతున్నాడంటే, ఆయన ప్రభావమును మీరు పొందుకోవాలంటే మీరు సున్నతి చేయబడాలి. అదే సున్నతి ఏ విధంగా చేయబడుతుందంటే అది చేతులతో చేయబడుతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ నుంచి కిందికి చదువునాను, ఆ నుంచి 12వ వచనం చదువు. వినండి. ఇప్పుడు మీరు బాప్తిసము పొంది ఆయనతో కూడా పాత పెట్టిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మీరు లేస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? పాత నిబంధన గ్రంథములోనేమో బాప్తిసానికి సున్నతి, కొత్త నిబంధన గ్రంథములోనేమో బాప్తిసం. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు పాత నిబంధనములోనికి సున్నతి చేయబడినటువంటి నీవు ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే నీవు బాప్తిసం తీసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో దేవుని ప్రభావము నీలోనికి వచ్చేస్తుంది. అప్పుడు దేవుడు నీలో ఉంటాడు. నువ్వు పరిశుద్ధత కలిగి జీవిస్తావు. ప్రభు ఏ మార్గంలో నడిపిస్తాడో అదే మార్గంలో నువ్వు నడిపించబడతావు. కనుక నీవు బాప్తిసము తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఇదిగో నువ్వు బాప్తిసం చేత పాత పెట్టబడినవు. ఎప్పుడైతే దేవుడు పాత పెట్టబడినటువంటి దేవుడు మృతంజయుడై తిరిగి ఏ విధంగా లేపబడ్డాడో, నీవు బాప్తిసము చేత పాతబడినటువంటి నీవు దేవుని పోలిక చొప్పున ఆయన ప్రభావం చొప్పున ఈ భూమి మీద నువ్వు ఆ విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, పాత జీవితాన్ని నువ్వు తీసివేసి కొత్త జీవితంలోనికి నువ్వు రావాలంటే నువ్వు మొట్టమొదట బాప్తిసం తీసుకోవాలి. ఆ బాప్తిసం తీసుకున్నటువంటి నీవు ఆయన ప్రభావం నీలో ఉండాలి. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే బాప్తిసం తీసుకున్నటువంటి నీవు ఎక్కడైనా పోయిన నెలకెళ్ళి ఈ నెల వరకు ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా చేశావేమో, నీలో ఉన్నటువంటి ప్రభావం పోయిందేమో, నీవు ఇప్పుడు దేవుని దగ్గర ఒక తీర్మానం ఏమని చేసుకోవాలంటే, ప్రభా పోయిన నెలకెళ్ళి ఈ నెల వరకు నేను ఏదో చేయరానటువంటి ఆ తప్పు వ్యతిరేకమైనటువంటిది నేను చేశానయ్యా అని నువ్వు దేవుని దగ్గర నన్ను క్షమించు అని పశ్చాత్తాపపడితే ఆయన ప్రభావం మళ్ళీ నీలోనికి వచ్చేస్తుంది. ఆయన నీలో నివసిస్తాడు. ఆయన ఈ నెల మొదలుకొని వచ్చే నెల వరకు ఆయన ప్రభావం నీలో ఉంటుంది. కాబట్టి ఇక పాత జీవితం పోతుంది, నూతనమైన జీవితంలోనికి నువ్వు వచ్చేస్తావు. కనుక నా దేవుని ప్రభావము ఎప్పుడు నీ మీదనే ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్ళినా నా యేసయ్య నీతోటే ఉంటాడు. నీకు ఏ కార్యం జరగాలన్నా నా దేవుడు నిన్ను వదిలిపెట్టకుండా ఆ కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా జరిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే మనము ఖచ్చితంగా బాప్తిసాన్ని మనం తీసుకోవాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా
ఎవడైనను కాక ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతే నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను ఇప్పుడు కొత్తవాయెను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎందుకు దేవుడు అక్కడ చెప్తున్నాడంటే ఇప్పుడు పాత జీవితం అంతా పోతుంది. ఎప్పుడు పోతుందంటే నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు పాత జీవితం పోతుంది. పాత జీవితం పోయినటువంటి నీవు నూతన జీవితంలోనికి వచ్చేస్తావు. యేసయ్య పోలికలోనికి నువ్వు వచ్చేస్తావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే నీ పాత జీవితానంతా నువ్వు తీసివేసుకొని నూతన జీవితంలోనికి నువ్వు రావాలి. ఆయన ప్రభావం నీలో ఉంటుంది, నా యేసయ్య నీలో ఉంటుంది. ఎందుకంటే పరివర్తన కలిగినటువంటి స్థలము. ఈ స్థలములో నీవు జీవించాలంటే నువ్వు ఖచ్చితంగా బాప్తిసం తీసుకొని ఆయన ప్రభావం చొప్పున నువ్వు నడిపించబడినట్టయితే నీ కుటుంబములో ఏది తక్కువ కాకుండా నా ప్రభు పలు నువ్వు ఏది కోరుకుంటావో ఆ కోరికను ఖచ్చితంగా నా దేవుడు తీరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? రెండవదిగా నింద తొలగించినటువంటి స్థలం. గిల్గాలు అనగా నింద తొలగించినటువంటి స్థలం. నింద తొలగించినటువంటి స్థలము. రోమా పుస్తకము 8వ అధ్యాయము 1వ వచనం. నాన్న 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. కిందికెళ్ళి ఇంకా క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాడని అపోస్తలుడైన పౌలు అక్కడ ఉన్నటువంటి రోమా సంఘానికి చెప్తున్నటువంటి మాటలు. ధర్మశాస్త్రము చేయలేనిది నా దేవుడు చేశాడు. దేవుడు ఏది చేశాడంటే ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ పని ధర్మశాస్త్రము చేయలేదు. నా యేసయ్య ఈ భూమి మీదకు వచ్చి ఆయన సిలువలో మరణించి మన కొరకు తన ప్రాణం పెట్టాడని అక్కడ చెప్తున్నటువంటి మాట. రోమ సంగమా, ఈరోజు నేను పాపము నుంచి విడిపించబడ్డానంటే కారణం ఏందో తెలుసా? నా కొరకు నా దేవుడు ధర్మశాస్త్రము చేయనటువంటిది నా కొరకు నా దేవుడు తన ప్రాణం పెట్టాడు. దాన్ని బట్టి నేను సంతోషపడుతున్నానని చెప్తున్నాడు అక్కడ. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈరోజు నేను జీవిస్తున్నానంటే, నాలో నుండి పాపం పోయిందంటే, నేను పరిశుద్ధత కలిగి జీవిస్తున్నానంటే, ఆత్మీయతగా వెతుకుతున్నానంటే, మీకు ప్రసంగాలు చేస్తున్నానంటే, ఆత్మీయ జీవితంలోనికి నడిపిస్తున్నానంటే కారణం ఏదో తెలుసా? నా యేసయ్య ధర్మశాస్త్రము చెయ్యనిది నా కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయనే నా పాపము నుంచి విడిపించబడి ఈరోజు పరిశుద్ధతలో మీకు బోధించటానికి దేవుడు నన్ను నిలబెట్టాడని చెప్తున్నాడు అక్కడ. దేవుని బిడ్డలారా, అందుకే నా ప్రభు ఏమైనా కోరుకున్నది ఏందో తెలుసా? ఆయన మీ కొరకు తన ప్రాణం పెట్టాడు. రేపటి దినాన ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగుతున్నటువంటి నీలో పరిశుద్ధత కలిగి ఆయన శరీరములో ఆయన రక్తములో నువ్వు పాలు పంపులు పొందుకోవాలని దేవుడు చెప్తున్నటువంటి మాట. ఎందుకో? ధర్మ
దేవుడు చేశాడు గనక, నీ ప్రాణాన్ని దక్కించాడు గనక, నువ్వు జీవించటానికి జీవితాన్ని ఇచ్చాడు గనక, నువ్వు ఖచ్చితంగా మాట నమ్మి విశ్వసించి తన హృదయములోనికి నా యేసయ్యను చేర్చుకోవాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అదే యెషయా పుస్తకము 61వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చదివి వినిపిస్తాను నాన్న. యెషయా పుస్తకము 61వ అధ్యాయం 61 7వ వచనం నాన్న. 7వ వచనం. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యమునందు దేవునికి స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నిత్య ఆనందము వారికి కలుగును. ఏం కలుగుతుంది? నిత్యానందము కలుగుతుంది. ఎప్పుడంటే మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేని బిడ్డలారా, ఇప్పుడు నింద తొలగించబడాలంటే అవమానాలు వస్తాయా రావా? ఈ అవమానాలు వచ్చినందుకు రెట్టింపైనటువంటి ఘనత దేవుడు ఇస్తానంటున్నాడు. కొంతమంది అవమానించినప్పుడు ఓర్చుకోరు, కానీ దేవుని బిడ్డలైనటువంటి మనము ఓర్చుకునే స్వభావం మనలో ఉండాలి. ఎప్పుడైతే ఓర్చుకునే స్వభావం మనలో ఉంటుందో దేవుడు మనలను ఒక ఘనతగా దేవుడు నిలబెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇది మొదలుకొని దేవుని బిడ్డలైనటువంటి మనము తొందరపడకుండా అవమానాలను నిందలను మనం ఏం చేయాలి అమ్మా? నిందలకు అవమానాలను భరించాలి. మనం భరిస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఘనతకి ఎక్కిస్తాడు. నేను కొంతమంది ఏం చేస్తారంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఒక మాట అనగానే వెంటనే మాట్లాడుతూ ఉంటారు. మన దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకి ఏముందో తెలుసా? దేవుని నమ్ముకున్న బిడ్డలు అబ్బా ఏమన్నా కానీ వాళ్ళు ఏమనరు అని లోకములో ఉన్నటువంటి వారందరి నోట్ల అదే వస్తుంది. కానీ ఏదైనా పొరపాటు మాట్లాడాలనేది లోకములో ఉన్నటువంటి వారందరికి అదే వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుని అంగీకరించినటువంటి వీళ్ళు ఒక పద్ధతిలో ఉంటారు, కానీ అవమానమైనటువంటి మాటలు మాట్లాడారనేది ఆల్రెడీ వాళ్ళకి తెలుస్తుంది. కానీ వాళ్ళ దగ్గర ఒక మాట నువ్వు అన్నప్పుడు, నువ్వు వెంటనే మాట అన్నప్పుడు, అది తొందరపడినప్పుడు మనం ఘనత పొందుకోలేము. యేసయ్య దగ్గర కూడా మనం ఘనత పొందుకోలేము. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నిందకు ప్రతిగా తాము పొందిన భాగమునకు అనుభవించి వారు సంతోషపడుదురు. వారు తమ దేశంలో రెట్టింపు ఘనత భాగములకు కర్తలగుదురు. నిత్య ఆనందము వారికి కలుగును. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే అక్కడ జీవిస్తున్నటువంటి వ్యభిచారిరాళ్ళు, స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? బాగా దేవుని వాక్యం వినండి. వ్యభిచారిరాళ్ళు. అయితే అక్కడ నడిపిస్తున్నటువంటి యెహోషువ వేగి చూడురాన్ని ఏర్కో ప్రాంతానికి పంపిస్తాడు. జాగ్రత్తగా వినండి. ఏర్కో ప్రాంతానికి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేగి చూడటానికి వచ్చినటువంటి వారిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజు గమనించి ఏం చేశాడంటే, వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే
వాళ్ళు మనకు అన్యాయం చేస్తారు, వాళ్ళు ఎక్కడ ఉన్నా నువ్వు తీసుకొని రావాలని చెప్పి ఆ రాజు వాళ్ళను పంపిస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళు వ్యభిచారము చేయబడినటువంటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వ్యభిచారము చేస్తున్నటువంటి ఆమె ఇంట్లోకి వెళ్ళగానే ఆమె ఏం చేసిందంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి ఇట్లా వేగు చూసేవారు మీ ఇంటి దగ్గరకు వచ్చారట, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడిగితే ఆమె ఏం చెప్పిందంటే వాళ్ళు అయ్యా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పగానే ఆమె వీళ్ళని తీసుకొని వెళ్ళి ఎక్కడ మిద్దె మీదో జనపన్నార కట్టలుంటాయి ఆ కట్టల కింద వాళ్ళని దాచిపెట్టింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎవరేమా? వ్యభిచారులు. వ్యభిచారం చేసి బ్రతికటామా? ఈ వ్యభిచారముతో జీవించటామా? ఆ ఒక పని తప్ప ఇంకోటి లేదు, వ్యభిచారంతోనే బ్రతుకుతుంది. అయితే దేవుని బిడ్డలైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలా మటుకు వ్యభిచారులు యేసయ్యను అంగీకరించి బ్రతుకుతున్నారంటే కారణం ఏందో తెలుసా? ఆయన ప్రభావము వాళ్ళను తాకుతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వాళ్ళకు తెలియదు, పాపం అనేది తెలియదు, దేవుడు అనేది తెలియదు. దేవుడని తెలిసిన తర్వాత వాళ్ళు ఆ పాపము నుంచి విడిపించబడి ప్రభు కొరకు జీవిస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అప్పుడు ఆమె వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని కింద దించిన తర్వాత వాళ్ళతో ఒక మాట అంటుంది, అయ్యా మీరు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు మీరు చంపినటువంటి రాజులను చూసి అనేకులు భయపడుతున్నారు. అయితే మమ్ములను మీ దంటకు చేర్చుకోమని మిమ్మల్ని మేము ఏమన్నామని ఒక మాట మాకు సెలవీయమని ఆ వ్యభిచారురాలైనటువంటి ఆమె ఆ ఏగుల వారిని అనగానే వాళ్ళు ఏమన్నారంటే ఆ మాట తప్పకుండా అమ్మా మీకు ఏ అన్యాయము మేము చెయ్యము అని మాట ఇచ్చి వెళ్ళిపోతారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మాట ఇచ్చి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఆ ఏర్కో గోడలు కూల్చబడ్డాయో, ఆ కూల్చబడినటువంటి ఆ ఏర్కో గోడలు కూల్చబడిన ముందు ఆ వ్యభిచారురాలైనటువంటి ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ బంధువులను అందరినీ బయటికి తీపిచ్చి అక్కడ ఉన్నటువంటి ఏరుకో గోడలు కూల్చబడ్డాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అప్పుడు ఆమె నిందకు రెట్టింపు ఘనత పొందుకుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వాక్యం అర్థమవుతుందా? ఆమెకు సంతోషము కలిగింది, ఆమెకు ఆనందము కలిగింది, ఆమె పరిశుద్ధత కలిగి జీవిస్తుంది. ఇక పాపము నుంచి విడిపించబడ్డది. ఎవరు? వ్యభిచారురాలైనటువంటి స్త్రీ. ఎందుకంటే ఇంట్లో ఏది తక్కువ అయినా కూడా కుటుంబాన్ని పోషించే వారికి తెలుస్తుంది, కానీ అమ్మా తినేవారికి ఏం తెలియదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కూర జాలేదు, అన్నం బాగలేదు, ఈ కూర తీసుకొచ్చి పెట్టావు అంటారు, కానీ తీసుకొచ్చి పెట్టేవారికి సంపాదన తీసుకొచ్చి పెట్టేవారికి తెలుస్తుంది, తినేవారికి ఏమీ తెలియదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆమె కష్టం చేసింది, ఆ ప్రకారంగా కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టినటువంటి ఆమె యేసు ప్రభు గురించి తెలుసుకుంది. ఆయన పరిశుద్ధుడు అని, పాపము నుంచి విడిపించబడ్డాడని, ఆయన దగ్గరికి వెళ్తే నేను బాగుపడతానని, నేను ఆశీర్వదించబడతానని ఆమె తనలో తాను అనుకొని వాళ్ళు చెప్పిన మాటలు విని వెంటనే దేవుని అంగీకరించింది. ఆమె రెట్టింపు ఘనత పొందుకుంది.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని నింద తొలగించినటువంటి స్థలం ఏంటంటే గిల్గాల్. అందుకని దేవుని బిడ్డ, నింద వచ్చిందని నువ్వు బాధపడద్దు. నువ్వు యేసయ్యను పెట్టుకొని హృదయంలో, అవమానాలు వచ్చినాయని నువ్వు బాధపడద్దు. యేసయ్యను నువ్వు ముందు పెట్టుకో, కన్నీరు కార్చు, ప్రభు దృష్టి పెట్టుకో. ఆయన నిందకు రెట్టింపైన ఘనత నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇదిగో దుఃఖాన్ని తీసేసి నీకు సంతోషాన్ని దేవుడు కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదువుతారా ఆ వాక్య భాగంలోనికి? ఆ వాక్యం కూడా మీకు వినిపిస్తాను. యెహోషువ పుస్తకము 6వ అధ్యాయము 25వ వచనం. యెహోషువ పుస్తకము 6వ అధ్యాయము 25వ వచనం. 6వ అధ్యాయం 25వ వచనం. యెహోషువ పుస్తకము 6వ అధ్యాయము 25వ వచనం. నానా రహబానను వేషే ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాన్ని పెట్టి దాచిపెట్టి ఎండను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నది. దేవుని అంగీకరించినటువంటి ఆమెకు దేవుని బిడ్డలు ఎక్కడ నిలబడతారో, ఎక్కడ ఉంటారో ఆ ఘనత ఆమె పొందుకుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ ఎరుకో ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చనిపోయారు, కానీ ఇదిగో అక్కడ దేవుని బిడ్డలను ఇదిగో దాచినందుకు, సహాయం చేసినందుకు దేవుడు ఆమెనేందో తెలుసా, ఇదిగో ఘనతకు ఎక్కిచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆయన వంశములో ఇదిగో ఈ ఈ ఈ వేశ్యను కూడా ఆ వంశములో ఒక స్థానాన్ని దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని తెలియనప్పుడు ఏవేవో చేయొచ్చు, కానీ దేవుడు నువ్వు తెలుసుకున్నప్పుడు నీ భారమంతా దేవుని మీద పెట్టు, ఆయన ప్రభావం అంతా నీ మీద పెడతాడు. నువ్వు ఆశీర్వదించబడుతూనే ఉంటావు. నీకు కావలసినది దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు, కానీ నీ స్థితిని దేవుడు మార్చుతాడు. ఎక్కడ ఉన్నా సరే వ్యభిచారము చేత పట్టుబడుతున్నటువంటి నీవు దేవుని సన్నిధికి రా. నా ప్రభు నిన్ను పరిశుద్ధపరిచి ఆయన రాకడలో ఎత్తబడేటట్టుగా నా దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక.